ఇక ఖమ్మం విషయానికి వస్తే 145 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మరి రిజల్ట్ సంగతి ఏంటి వివరించడానికి మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, అన్ని పంచాయతీలకు సంబంధించి కౌంటింగ్ కంప్లీట్ అయినట్టేనా, లేదంటే కొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది? ఖమ్మంలో సిచ్యువేషన్ ఏంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 317 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఖమ్మం జిల్లాలో 20 పంచాయతీలు ఏకగ్రీవంగా, మిగిలినటువంటి 175 పంచాయతీలలో ఎన్నికలు జరిగినాయి. ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఫలితాల ప్రకారం చూస్తే అధికార కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెల్లడించినటువంటి సర్పంచ్ ఫలితాలలో 75 సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, 16 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది, సిపిఎం 4, ఇతరులు 6 సర్పంచ్ స్థానాలు కూడా ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా మదన నియోజకవర్గంలో దాదాపుగా 90 పైగా స్థానాలే ఏకపక్షంగా కాంగ్రెస్ గెలుచుకోవటం జరిగింది. ఇంకా 1-2 చోట్ల ఫలితాలు రావాలి. ముఖ్యంగా మదన నియోజకవర్గానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధిక్యత కాంగ్రెస్ ఫలితాలలో కనబరుస్తూ వస్తుంది. కొన్ని చోట్ల అభ్యర్థులకు సంబంధించి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల అంచనాలు తప్పాయి. ముఖ్యంగా మదన నియోజకవర్గంలో ప్రస్తుతం వంగవీడు గ్రామ సర్పంచ్ సంబంధించినటువంటి రిజల్ట్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 2 ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో కాంగ్రెస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోసం పట్టుబట్టారు. ప్రస్తుతం రీకౌంటింగ్ కొనసాగుతుంది. ఈ ఫలితం ఎటు తెలుస్తుందని ఒక ఉత్కంఠ అయితే కొంత. ఈ విధంగా చూస్తే ప్రతి గ్రామ పంచాయతీలు కూడా ఉత్కంఠమైనటువంటి ఒక ఫలితాల కోసం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు వి వెంకటాపాలెం గ్రామ పంచాయతీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న. ఇక్కడైతే దాదాపుగా మేజర్ గ్రామ పంచాయతీ 5,000 ఓట్లకు పైగా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించి వార్డుల వారీగా కూడా ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇరువైపులా కూడా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐకి సంబంధించి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. వార్డులకు సంబంధించి సగం వార్డులు కూడా గెలుచుకున్నారు. సర్పంచ్కి సంబంధించిన కౌంటింగ్ ఫలితం వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉంది. భద్రాద్రి జిల్లాకు సంబంధించి 142 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 36, టీఆర్ఎస్ 21, సిపిఎం 2, సిపిఐ 4, ఇతరులు 6 గెలుచుకుంది. ఇక్కడ కాస్త భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్కు ధీటుగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ నువ్వా నేను అన్నట్టు కూడా పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటు భద్రాచలం నియోజకవర్గంలో ఉమ్మడి వామపక్షాలు సిపిఐ, సిపిఎం కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్కి, కొన్ని చోట్లకి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేయడంతో సిపిఎం 4, సిపిఐ 3 స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది. పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ చాలా చోట్ల కూడా కాంగ్రెస్కి గట్టి పోటీ ఇచ్చిందనేది మనం చెప్పొచ్చు. ఓవరాల్గా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దగ్గరగా కూడా ఫలితాలు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో మాత్రం చూస్తే కాంగ్రెస్ ఆధిక్యత చాలా స్పష్టంగా ఏకపక్షంగా, కొన్ని చోట్ల ఏకపక్షంగా కూడా కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది.